పూజిస్తూ యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం, యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. శత్రువులను క్రూలదోసి జయము కూర్చును, నిత్యమైన జీవమిచ్చి పరము చేర్చును. శత్రువులను కూలదోసి జయమునిచ్చును, నిత్యమైన జీవమిచ్చి పరము చేర్చును. యేసయ్యను కొలిస్తే యేసయ్యను కొలిస్తే యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును, యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును, యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును. చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం, యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎంతగానో కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయంలో ప్రార్థనతో ఆరంభించుకున్నాను. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ నామాన్ని కనపరుచుకుంటున్నాం, మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం, మీ నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమస్తమునైనా మీకు మహిమకరముగా మార్చుకున్నామని, మీ సన్నిధి తోడు మీ యొక్క ప్రత్యక్షత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆదివార కాల సమయం ఉదయకాలంనైనా మీ సన్నిధి వెతకడము ఎంతో ధన్యత అయి ఉంటుండగా ఇటు భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ సమస్తము మీకు మహిమకరముగా మార్చుకునమని మీ ఆధీనంలోనికి మీ అధికారంలోనికి అప్పగిస్తూ యేసన్న శక్తి గల నామములు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో వాక్యము ధ్యానిద్దామండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమను నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రేమ ఎల్లప్పుడూ మొట్టమొదట దేవుని విషయంలో మన ప్రేమ నిష్కపటముగా ఉండాలి. మన ప్రేమ యథార్థముగా ఉండాలి. మన కుటుంబాల్లో కానీ మన గృహాల్లో కానీ మనం చేసే ప్రతి ఒక్క కార్యంలో మనం చూపించే ప్రేమ యథార్థత కలిగి నిష్కపటంగా ఉన్నట్లయితే మనము చెడ్డదాన్ని అసహించుకునేవారిగా, మంచిదాన్ని హత్తుకొని జీవించేవారిగా మనం ఉంటామండి. కాబట్టి ప్రేమ కలిగిన వారిగా, ప్రేమను మనం చూపించేవారిగా మనము ముందుకు సాగి వెళ్దాము. చెడ్డదాన్ని అసహించుకోవడం అంటే ఏంటి? యోనా 3:10 చూద్దామండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక. ఆమేన్. హల్లెలూయా. అంటే
చెడుతనము మానినప్పుడు దేవుడు మన పైన అంటే వాళ్ళ పైన ఉన్న ఉగ్రతను తీసివేసిన వానిగా మనం చూస్తున్నామండి. వారు అనేక రకాల కార్యాలు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. నినివే పట్టణం వారు దేవునికే వారిపైన కోపం వచ్చి వారిపైన ఉగ్రత తీసుకురావాల్సిన సమయంలో వారంతా చెడుతనము మాని పశ్చాత్తాపముతో ఉపవాసం చేశారండి. ఉపవాసం చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపము ఆయన మాట ఇచ్చాడు, కానీ ఆ కీడుని తొలగించి దేవుడు వారిని మంచి ఆశీర్వాదంలోనికి నడిపించాడండి. రెండవదిగా మంచిదాన్ని మనము హత్తుకుని జీవించే వారిగా మనం ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకుంటేనే మంచిదాన్ని మనము హత్తుకోగలమండి. చెడ్డదాన్ని మనము అసహించుకోకపోతే మంచిదేందో మనం కనిపెట్టలేము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. ఆదికాండము 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అయితే మొట్టమొదట ఆదాము అవ్వలను చేసినప్పుడు మన హృదయాలు ఎంతో మంచివండి. దేవుడు మనల్ని ఎలా చిన్న బిడ్డలు పుట్టిన బిడ్డలు ఎలా అయితే ఉంటారో కళ్ళ కపటము లేని మనసు కలిగి అన్ని విషయాలకి వారెంత మంచిగా నమ్మగలరో లేదంటే ప్రేమించగలరో అట్టి రీతిగా మనందరం కూడా అంటే ఆదాము అవ్వలు ఉన్నారు. ఎప్పుడైతే పాపంలో పడిపోయారో ఆ తర్వాత చూసినప్పుడు నరులు భూమి మీద వాళ్ళ చెడుతనం ఎంతో గొప్పదిగా, వాళ్ళ హృదయ తలంపులన్నీ కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి అని దేవుడు చూశాడు. అంటే ఆదాము నుండి వచ్చిన సంతానంగా మనమంతా కూడా పాపులమే. మన హృదయం ఎల్లప్పుడూ చెడుతనమే ఆలోచిస్తుంది. ఎల్లప్పుడూ మన తలంపులన్నీ కూడా చెడ్డవే. కానీ దేవునిలో నిలిచినప్పుడే మనం మంచిగా మారగలమండి. కాబట్టి ఆల్రెడీ చెడ్డతనం ఉన్నప్పుడు మనలో నుండి క్రియలు చెడ్డవే వస్తాయి. మనము చెడునే ఎక్కువ ఆకర్షించబడతాం, చెడుకే ఎక్కువ ఆకర్షించబడతాం. ప్రసంగి 9:3 చూద్దామండి. ప్రసంగి 9:3. సామెతల తర్వాత అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. అది వింటుంటే అసలు ఎంత ఘోరంగా ఉందో చూడండి. అందరికీ ఒకే గతి సంభవిస్తుందంట. ఏం స్పెషల్ ఉండదండి. మనమే స్పెషల్, అంతా కూడా మనమే కనిపెడతాం. మనకు మనం అనుకుంటున్నాం, కానీ అందరికీ ఒకటే సంభవిస్తుందంట. సూర్యుని కింద జరుగుతున్నవన్నీ కూడా దుఃఖకరమే, బాధకరమే అంటున్నాడు. ఎవరంటున్నారు? సొలొమోను, గొప్ప జ్ఞాని అయి ఉన్న సొలొమోను నెక్స్ట్ వచ్చి అందరికంటే ఎంతో గొప్పగా బ్రతికిన వాడండి. ఎంతో ఐశ్వర్యాలతోటి సమృద్ధితోటి ఎక్కడ ఏ కొదవలేని జీవితం జీవించిన సొలొమోన్ గారు చివరికి ఆయన ఏంటి మానవుని యొక్క బ్రతుకు అని ఆలోచించి చెప్తున్న మాట.
ఈ భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కరి కూడా ఏం మంచి అనేది లేదు. హృదయం అంతా చెడుతనమే ఉంది. వారు వెరితనంతో బ్రతుకుతున్నారంటండి. లాస్ట్కి మృతుల యొద్దకే పోవాలి, అది కూడా దుఃఖకరమే అంటున్నాడు. అయితే మనము దేవుని వాక్యము ఎరిగిన వారిగా ఉంటున్నప్పుడు చెడుతనము విడిచిపెట్టి మంచిని మనము హత్తుకోగలమండి. చెడుతనాన్ని అసహించుకొని మంచితనాన్ని హత్తుకోగలం. నినివే వారు వారి చెడుతనాన్ని మానారు అంటే అక్కడ ఏం జరిగింది? దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి ఒక ప్రవక్తను అక్కడికి పంపించాడండి. ఎప్పుడైనా సరే ఒక వాక్కు మన కొరకు పంపబడినప్పుడు మన చెడుతనము అసహించుకోవటానికి దేవుని మాటలు, వాక్యమై ఉన్న దేవుడు మన హృదయాన్ని మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా. పాపపు పనులకు దూరంగా ఉండడమే చెడుతనాన్ని అసహించుకోవడం అండి. మొదటి దిన వృత్తాంతాలు 21:17 చూద్దాము. మొదటి దిన వృత్తాంతాలు 21:17. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే గదా, పాపము చేసి చెడుతనము జరిగించు వాడను నేనే గదా. గొర్రెల వంటి వారగు మీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనే నిమ్మని దేవునితో మనవి చేశాను. ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపమండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనం పాపం చేసిన వారిగా ఉన్నాము. కాబట్టి పాపపు పనులకు మనం దూరంగా ఉండాలంటే దేవుని మాటకు విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి. జనాభా లెక్కలు వేసినప్పుడు రాజ్యము దావీదు మీద ఆధారపడ్డారు. కానీ దావీదు ఈ విషయంలో దేవుని మాట కాకుండా దావీదు మాటగా అక్కడ ఇవ్వడం అయిందండి. కాబట్టి దేవుని మాట ప్రతి విషయంలో తీసుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. దేవుని మాటకు విధేయత కలిగినప్పుడే మనం చెడుతనాన్ని అసహించుకోగలము. మరి ఇంకా చూద్దామండి. 34వ కీర్తన 13. 34వ కీర్తన 13. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు మాట్లాడుకుని మన పెదవులను కాచుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. ఇవి కూడా చెడుతనాన్ని అసహించుకోవడంలో ఒక భాగం అండి. కాబట్టి మనము కపటమైన మాటలకు, చెడ్డ మాటలకు దూరంగా ఉండడము, మనము చెడుతనాన్ని అసహించుకోవడం. 21వ వచనం, దీనిలోనే 34వ కీర్తన 21వ వచనము. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుల్ని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. కాబట్టి నీతిమంతుల్ని ద్వేషించడం కూడా అపరాధం అంటండి. భక్తిహీనుల్ని సంహరించును. చెడుతనం ఉంటే మనల్ని సంహరించేదిగా ఉందండి. మనకు తెలియకుండా చెడుతనం ఉన్నవారు నీతిని ప్రేమించలేరండి, నీతిమంతుని కూడా ప్రేమించలేరు. ఎందుకంటే వారి హృదయానికి వీరి హృదయానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆపోజిట్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఒకరు దేవుని మాటకు విధేయత కలిగిన వారుగా ఉంటే, చెడుతనం ఇష్టపడుతున్నవారు దేవుని మాటకు అవిధేయులుగా ఉంటున్నారు. కనుక వారికి వీరికి పొంతన కుదరదు. వెలుగుకి చీకటికి పొంతనేది. సత్యము అసత్యము ఒకే చోట్లో నిలువ నేరవు. కనుక
మనము చెడుతనాన్ని అసహించుకుంటేనే మంచిని ప్రేమించుకోగలము, మంచిని హత్తుకొని జీవించగలమండి. సామెతలు 3:7 చూద్దామండి. సామెతలు 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. కాబట్టి మనకు మనమే జ్ఞానులమని, నాకే అన్నీ తెలుసు అని అనుకున్నప్పుడు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరండి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెడతామో అప్పుడే నిజమైన జ్ఞానము, దేవుని జ్ఞానం మనం పొందుకొని ముందుకు వెళ్ళగలము. మనమే జ్ఞానులమని అనుకున్నప్పుడు అతిశయంతో గర్వంతో పడిపోయేవారి ఉంటామండి. అదే దేవుని కొరకు కనిపెట్టి దేవుడిచ్చిన పని చేయాలనుకున్నప్పుడు, లేదా దేవుని జ్ఞానం పొందుకొని ముందుకెళ్ళాలనుకున్నప్పుడు సమస్తము ఆయనే చేస్తున్నాడన్నది మనము గ్రహించగలము. ఎందుకు అంటే దేవుని యొక్క తోడు, ఆయన కృప, ఆయన కనికరము లేనిదే ఒక సెకండ్ కూడా మనం ముందుకి సొంతగా వెళ్ళలేమండి. మన చేతిలో ఏమీ లేదు. మనకున్న బలము, మనకున్న శక్తి, మనకున్న జ్ఞానము, మనకున్న పలుకుబడి, మనకున్న అధికారము ఏది కూడా మనకు గొప్పతనాన్ని ఇవ్వలేవు. ఒక ధనవంతుడు సమస్తాన్ని కూర్చుకొని రాత్రి అనుకుంటున్నాడండి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని. కానీ ఆ రాత్రే దేవుడు కోరుతున్నాడు, నీ ప్రాణం నాకు ఇమ్మని. సమకూర్చుకున్నదంతా కూడా ఏం చేసుకోగలడు? ఈ లోకాన్ని, లోక ఆశల్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారిగా మనం ఉంటున్నట్లయితే సమస్తము మన కొరకు జరిగించబడుతుంది. సరి అయిన మార్గంలో మనం ముందుకు వెళ్ళగలము. కాబట్టి మనము ఎట్టి రీతిగా దేన్ని ప్రేమిస్తున్నాం, దేని కొరకు మనం పరుగులు తీస్తున్నాము, దేని కొరకు ఆశ కలిగి దప్పిక కలిగి ఉంటున్నాము, మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, మన మార్గం ఎలా ఉంది పరిశీలించుకోవాల్సిన సమయం అండి. మత్తయి సువార్త 6:23 మత్తయి సువార్త 6:23. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కాబట్టి మన కన్ను చెడ్డగా ఉందేమో, ఆ కన్ను దృష్టి చెడిపోయినదై ఉంటున్నప్పుడు మన దేహం అంతా చీకటైపోతుంది. చీకటిలో ఎక్కడ కూడా మనం ముందుకు వెళ్ళలేమండి. వెలుగు లేకుండా జీవితం ఎంతో ఎంతో దుర్భరంగా ఉంటుంది. కాబట్టి చీకటి ఎంతో గొప్పదంట. అలాంటి కటిక చీకటిలో ప్రయాణము మనకొద్దు అనుకుంటే ఆ కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కన్ను ఏం కోరుతుందో ఈరోజు, ఆ కన్నుల యొక్క తలంపులేంటో, నీ చెవుల యొక్క తలంపులేంటో, నీ హృదయం యొక్క తలంపులేంటో పరిశీలించుకోవాల్సిన వారిగా ఉంటున్నామండి. కాబట్టి చెడుతనము ఎల్లప్పుడూ కూడా మనల్ని మరణానికి నడిపిస్తుంది. ఒకసారి రోమపత్రిక 12:2 చూద్దామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక మర్యాదని అనుసరించకూడదండి. మనము దేవుని బిడ్డలుగా ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఈ లోకానుసారమైన లాజికల్గా ఆలోచన చేయవద్దు. మన దేవుడు గొప్పవాడు. ఆయన దేన్నైనా ఆయన మార్చుటకు శక్తిమంతుడు.
లోక మర్యాదను అనుసరించే వారిగా కాకుండా లోకానికి వ్యతిరేకమైన ఆలోచనతోటి దేవునికి ఇష్టమైన మార్గంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అది కూడా మనము ఉత్తమము, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. కాబట్టి అది కావాలి అంటే మన మనస్సు మారి నూతనపరచబడాలంటండి. అలాగే వచ్చేది ఎవ్వరు కూడా చూడని దాన్ని నమ్మలేరండి. కానీ విశ్వాసంలో మనము చూడకుండా కేవలము దేవుని మాట ద్వారా నమ్మేవారి ఉంటున్నాము. రోజు ఈ మాటలు నమ్ముతున్నట్లయితే దేవుడు మీ కొరకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:15 16 చూద్దామండి. ఎఫెసీ 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడున్న దినాలే ఎంతో చెడ్డవండి. ఈ చెడ్డ దినాలు మనం ముందుకు వెళ్ళాలి. మన పిల్లలు, మన తరాలు ముందుకు వెళ్ళాలంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె మనం ఉండకూడదు, జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఎంతో ఎంతో కఠినమైన దినాలు, శ్రమ దినాలు, పరీక్ష దినాలు, నిందల పాలయ్యే దినాలు, ఎన్నో రకాలుగా మన చుట్టూ చీకటి రావాలనుకుంటుందండి. కానీ ఆ చీకటిని దాటి మన ముందుకి, మన యేసు యొక్క వెలుగులోనికి, ఆయన కటిక చీకట్లో కూడా ఆయన ఆశ్చర్యకరమైన వెలుగుతో మనల్ని రక్షించుకుని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెలుగు మనలో ఉంటున్నప్పుడు ఆ చీకటి పారిపోతుందండి. ఆ చీకటి కాల్చబడుతుంది. ఆ చీకటి మన యొద్ద నిలవ లేకుండా పారిపోతుంది. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునే విధంగా మన హృదయాలు ఆశతో దేవుని మాట కొరకు ఎదురు చూచునుగాక. మనం నిత్యము ఆయన మాటకు విధేయులుగా మనము, మన కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా కూడా మనము చెడుతనాన్ని అసహించుకుంటామండి. ఎందుకంటే దేవుని మాట మనకు ఫైనల్ అయినప్పుడు మరి ఏ ఇతర మాటల గూర్చి కానీ, మరి ఏ ఇతర లోకానుసారమైన క్రియలకు కానీ మనం ఆకర్షించబడకుండా దేవునిలో నడిపించబడతామండి. ఇట్టి కృప మనందరికీ దయచేయాలని దేవుని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రం. నాయనా, మేము చెడుతనాన్ని అసహించుకొని మంచిని ప్రేమించే వారిగా, మీ చిత్తాన్ని, మీ ఇష్టాన్ని మేము నైనా నెరవేర్చే వారిగా ముందుకు నడిపించమని, ఇదిగో నా తండ్రి, లోకానుసారమైన వాటిని ఇష్టపడకుండా నైనా వాటన్నిటినీ విసర్జించి అసహించుకొని మా మనస్సు మారి నూతనపరుచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మా సమయము పోనిచ్చుకోకుండా మేము సద్వినియోగపరుచుకునే వారిగా నాయన, మీకు ఇష్టలుగా నా తండ్రి, మీ అందు విధేయత కలిగిన వారిగా, భయభక్తులు కలిగిన వారిగా నడుచుకునే కృపని వింటున్న ప్రతి బిడ్డ కూడా దయచేసి నడిపించమని, ఆ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించమని, వారికి ఉన్న బంధకాలు యేసునామములో కాల్చివేస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న చీకటిని యేసునామములో కాల్చివేస్తున్నాను. ఆ కుటుంబాలపైన ఉన్న సాతాను యొక్క క్రియలను యేసునామములో కాల్చివేస్తున్నాను. కుటుంబాలనైనా ఆశీర్వదించబడాలి, వర్ధిల్ల చేయబడాలి, మీలో ఎదగాలి నా ప్రభా. మీ మాట కొరకు ఎదురు చూడాలయ్యా. దప్పిక కలిగి ఉండాలి నా తండ్రి, ఆశ కలిగి ఉండాలి నా ప్రభా. మీ సన్నిధి ఎంత గొప్పదో ఆశతో మేము ఎదురు చూస్తున్నప్పుడు ఆ సన్నిధి కాంతిలో ఉన్నటువంటి కాంతి ఇదిగోనైనా ఈ లోకంలో ఉన్నటువంటి మా చుట్టూ ఉన్న చీకటిని కాల్చివేస్తుందని నమ్ముతున్నానయ్యా. మా చుట్టూ ఉన్న అంధకార క్రియలను వాటిని లయపరిచిన తండ్రి, ఇవనైనా మీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని, నిత్యము మీ కొరకు జీవించే వారిగా మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా పిల్లల్ని, పిల్లల తరాల్ని
ఎల్లప్పుడూ కంచెలో భద్రపరిచి మీ యందు విధేయత కలిగిన తరాలుగా నిత్యము స్థిరపరిచి నడిపించమని ఇవనైనా వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు, ఎన్నటికి కూడా చేయి విడిచిపెట్టడని నమ్మకంతోటి వాగ్దానముతోటినైనా నిత్యము నా తండ్రి మీ సన్నిధిలో మేము బ్రతుకుడు కృపనిచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసన్న శక్తిగల నామములు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరు కూడా ప్రైజ్ లాడండి. వందనాలు. ఈ దినము సంఘాలకు అందరూ కూడా